ఇదైతే పాయల కూర. దీంతో పచ్చడినా చేసుకోవచ్చు, పప్పులో అయినా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనమైతే కోసుకొని వీలైతే పచ్చడి చేద్దాం. గార్డెన్లో కాసింది. పచ్చడినా చేసుకుందాం, పప్పులైనా పెట్టుకుందాము. సరే, ఏదో ఒక ట్రై చేద్దాంలే. అంతవరకు మనం తెంచుకొని ఫ్రెష్గా గార్డెన్లో కాసింది కాబట్టి తెంచి కట్ చేసుకొని పెడదాం. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్ అన్నీ కలిపి ఉన్నాము. ఒకే ఒక్క ఆకునైతే మీరు ఎప్పుడైనా చూసారా? చూసి ఉంటారు. ఇది పల్లెటూర్లలో అయితే గట్ల మీద, చేన్ల గట్ల మీద చాలా బాగా కాస్తుంది. ఎక్కడైనా కాస్తుంది ఇది. ఈ ఆకునైతే ఎక్కువగా హైదరాబాద్లో అయితే దొరుకుతుంది. దీన్ని గంగవాయల కూర అంటారు. అంతేకాకుండా పాయల కూర అని కూడా అంటారు. ఈ కూర వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్ని కాదు. ఇది థైరాయిడ్ సమస్యను నివారిస్తుంది. షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కూరను వారానికి 2 సార్లు అయితే పప్పులో కానీ పచ్చడిలో కానీ చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది ఈ పాయల కూర అన్నమాట. దీనికి ఎన్నో రకాల పేర్లు, గంగవాయల కూర, గంగవల్లి కూర, పాయల కూర అని. దీనికైతే పచ్చటి పువ్వు అయితే వస్తుందన్నమాట. దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఆకుతో మనం ఒకటి పచ్చడి అయితే చేసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? ఈ ఆకును శుభ్రంగా కడిగి పెట్టుకొని మన గార్డెన్లో పూసింది పూలు ఆకు అన్నమాట. ఈ ఆకునైతే తెంచుకొని 3 సార్లు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక కప్పుకు తీసుకున్నాను ఆకు. ఇంకా దీనికైతే పచ్చడికి కావాల్సినవి అయితే ఈ టమోటాలు 2 లావు టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, పసుపు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఎల్లిపాయలు అన్నమాట. ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కొన్ని నువ్వులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇవి పెసులు అన్నమాట. పెసులు ఒక 2 స్పూన్ల పెసులు, 2 స్పూన్ల పెద్ద స్పూన్తో 2 అంటే ఒక గుప్పెడు బుడ్డలి పల్లీలు అన్నమాట. ఇంకా ఒక గ్లాసు ఆయిల్ అన్నమాట. ఈ చట్నీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక కడాయి అయితే తీసుకున్నాం. కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడైతే పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం. ఇందులోకైతే ప్యాన్ వేడెక్కగానే ఆయిల్ వేసేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ తిరగమాతకి పెట్టుకున్నాం. ఈ ఆయిల్లో అయితే మనము ఇంకా ఈ పల్లీలు, ఈ పెసులు అయితే వేసి వేయించుకున్నాం. ఇవి పక్క వేగుతుంటాయి. ఇలాగ ఎర్రగా వేగనిచ్చి ఒక నిమిషం పాటు ఇలా ఎర్రగా వేగాలి. తర్వాత వీటిని అయితే పక్కకు తీసి పెట్టుకుందాము.
ఇప్పుడైతే పక్కకు తీసుకున్నాం కదా, ఆయిల్లో కొన్ని నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాము, కొద్ది పసుపు, ఉల్లిగడ్డ వేసుకున్నాము, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము, ఇందులోనే టమాటా కూడా వేసేసుకున్నాము ఒక పక్కన, ఆ పక్కన ఆకు వేసేసుకున్నాము. మొత్తం ఆకు వేసేసుకొని అన్నీ ఒకేసారి వేసుకొని కలుపుకున్నాం. పెద్ద పెద్దగా వేసుకున్నా ఏం కాదు, ఇది మగ్గిపోతుంది త్వరగా. అంతా ఇలా కలుపుకొని నాలుగు వైపులా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకున్నాము. రెండు నిమిషాలు చాలు. ఆకుకూర మగ్గేలోపు మనము ఈ పక్కనైతే మిక్సీలో ఇవి పట్టేసుకుందాము. కాస్త ఉప్పు వేసుకుందాము రుచికి తగినంత, తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు. మిక్సీ అయితే పట్టుకున్నాము, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నాము. అంత లోపల ఆకుకూర మగ్గే లోపల ఈ ఆకుకూర అయితే ఎక్కడ ఏ ఆకుకూరలో లేనన్ని ఖనిజాలు, లవణాలు, విటమిన్లు ఉన్నాయి. అన్ని ఆకుకూరల్లో కంటే ఈ ఆకులో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ట్యాబ్లెట్లు, షుగరు తగ్గించుకునే వాళ్ళు ట్యాబ్లెట్ వాడకుండా ఈ ఆకుకూర వారంలో 2 సార్లు అయితే తినడం వల్ల షుగర్ కంట్రోల్కి వస్తుందన్నమాట. అంత మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకుకూరకి, పాయల కూరకి అన్నమాట. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఇలాంటి పచ్చడి చేసుకొని తినండి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి. ఇప్పుడైతే పోపు కోసం ఆయిల్ పెట్టేసుకుందాము. చిట్టి కడాయిలో కాస్త అయితే పోపుకు సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పోపు దినుసులన్నీ వేసేసుకుందాము. ఎల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర రావాలన్నమాట వేసేసుకొని కాసేపు అయితే వేగనిద్దాము. అంతేనండి, పోపుకి అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇంకా పోపు వేసేసుకున్నాను. ఇంట్లో చిట్టి బౌల్లో కడాయిలో పెట్టేసుకొని ఇంకా మూకుడు అన్నమాట, అందులోనే ఇన్ని ఉల్లిపాయలు వేసేసుకొని కలుపుకొని అన్నంలో కానీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో ఒక ముద్ద ఎక్కువ తింటారు. ఇలాంటి టేస్టీ అయిన పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.